2 years నుంచి లాంగ్ డ్రైవ్ కార్స్కి లీగల్ టీమ్గా ఉన్నా. లాస్ట్ వీక్ ఒక ఓనర్ వచ్చిండు, 4 కార్స్ అటాచ్ చేసిండు. లాస్ట్ వీక్ ఇంకో కార్ 5 కార్స్ అటాచ్ చేసిండు. కారు 25 to 27 days ఆన్లైన్లో ఉంటే మినిమం 10 days ఎబో బుకింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇంటి దగ్గర పెట్టుకున్న బదులు ఇక్కడ పెట్టుకోవడం బెటర్ అనిపించింది. నెలకు ఎంత వస్తుండొచ్చు మీకు ఇక్కడ పెడితే? అంటే అప్రాక్స్గా 18 నుంచి 25 అయితే చెప్పారు, ఎందుకు 5 సీటర్ కదా అది. ఓకే. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో లాంగ్ డ్రైవ్ కార్స్, సో దీని గురించి మనం ప్రీవియస్ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. చాలా మంది మనల్ని క్వశ్చన్లు అడగడం జరిగింది. ఏమనంటే డెంట్స్ పడినా కార్ డ్యామేజ్ అయినా అంటే లీగల్ టీమ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి. బట్ నేను వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. వీళ్ళ దగ్గర లీగల్ టీమ్ కూడా ఉంది. సో లీగల్ టీమ్తో కూడా మాట్లాడదాం. అదేవిధంగా చాలామంది మన వీడియో చూసి చాలామంది కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. సో అటాచ్మెంట్ చేయని వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనం కార్ తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 15 lakhs మనం కార్ కొంటాం. కొన్న దాని తర్వాత దాని వాల్యూ మనం తీసుకున్నప్పుడు 15 lakhs ఉంటుంది. దాని తర్వాత అంటే దాని లైఫ్ టైం తగ్గుతూ ఉంటుంది. అట్లాగే మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే నార్మల్గా అంటే దాని లైఫ్ టైం తగ్గుతుంది, దాని వాల్యూ కూడా తగ్గుతుంది. అదేవిధంగా అంటే ఇక్కడ మనం తీసుకొచ్చి పెడితే అంటే వాల్యూ తగ్గినా ఏది తగ్గినా మనకు మనీ అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి సో మీలో ఎవరైనా అటాచ్మెంట్ చేయాలనుకుంటే అటాచ్మెంట్ చేయండి. సో మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఆ క్వశ్చన్స్ మొత్తం మనము వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. సో ఈరోజు మళ్ళీ అటాచ్మెంట్ ప్రాసెస్ ఏంటి అనేది, అలాగే లీగల్ టీమ్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది, ఒకవేళ కార్ డ్యామేజ్ అవుతే అసలు లీగల్ టీమ్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఓనర్కి సపోర్ట్ చేస్తుందా, లాంగ్ డ్రైవ్ కార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అనేది మనం లోపలికి వెళ్ళి మనం తెలుసుకుందాం. సో పదండి. సో చాలామంది క్వశ్చన్స్ అడగడం జరిగింది, అంటే లీగల్ టీమ్ ఉందా లేదా లాంగ్ డ్రైవ్ కార్స్కి అని చెప్పేసి. సో లాంగ్ డ్రైవ్ కార్స్ యొక్క లీగల్ టీమ్ అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. సో అంటే ఇప్పుడు లీగల్ టీమ్ అంటే లాంగ్ డ్రైవ్ కార్స్కి అట్లాగే ఓనర్స్కి మధ్యలో వారధి మీరు. సో ఇక్కడ మీరు ఏమేం చేస్తారు? అంటే లీగల్ టీమ్ అంటే మనకు ఇక లాంగ్ డ్రైవ్ కార్స్లో ఉన్న ఎవరైతే వెహికల్ ఓనర్స్ మనకు వెహికల్స్ అటాచ్ చేస్తారో ఆ వెహికల్ ఓనర్స్కి ఏమైనా ఆఫీస్ నుంచి కస్టమర్స్ కార్స్ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ చేయడము, ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు మనము ఆటోమేటిక్గా కస్టమర్ నుంచే వెహికల్ రిలీజ్ చేయడానికి చూస్తాము. వాళ్ళకి ఏమైనా లీగల్ సపోర్ట్ అవసరం ఉంటే మనము అక్కడికి వెళ్తాం. ఓకే. అంటే ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్కి ఓనర్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో మీద ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా? ఎస్, ఆ అగ్రిమెంట్ మొత్తం మేమే చూస్తాము. ఓకే. ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్కి ఓనర్స్కి మధ్యలో ఏమేమి జరుగుతుంది, ఏమేమి లీగల్ టర్మ్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ అన్నీ మేమే చెక్ చేసి వీళ్ళకు వాళ్ళకు కన్సిడర్ అయ్యేలాగా మనము అగ్రిమెంట్ చేసి రెడీ చేసి ఇస్తాము. ఓకే. సో అంటే మీరు ఎక్కువ ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేకుంటే ఓనర్స్కి సపోర్ట్ చేస్తారా? బోత్. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే మనము ఓనర్స్కి ఏ విషయమైనా ఏది ఉన్నా కానీ మనం చేస్తాం. మోస్ట్లీ మనం పనిచేసేది మొత్తం ఓనర్స్కే ఉంటుంది. లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళకి చేసేది ఏముంటుంది, వాళ్ళు ఓన్లీ చెప్పడం వరకు ఉంటుంది, పలానా వెహికల్ ఇట్లా అయింది, పలానా ఇష్యూలో ఉంది అని. మనం ఓనర్ని కోఆర్డినేట్ చేసుకొని ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి అనేది చూసి మనం. ఓకే. సో ఒకవేళ ఎవరైనా బుకింగ్కి తీసుకెళ్ళినప్పుడు అంటే ఆ కార్కి డ్యామేజ్ జరుగుతుంది, డెంట్స్ కానీ గీతలు కానీ ఏదన్నా అవ్వడం లేకుంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, సో అప్పుడు లీగల్ టీమ్ ఎట్లా స్పందిస్తుంది దానిపైన? ఇప్పుడు డెంట్స్ అయినా చిన్న చిన్న స్క్రాచెస్ అయినా కానీ మనకు సిటీలో చాలా పెద్ద గ్యారేజెస్ ఉన్నాయి. 4 గ్యారేజెస్ మనకు ఉన్నాయి. ఎప్పుడు వెళ్ళినా అక్కడికి ఏ గ్యారేజ్కి వెళ్ళినా మనకు వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కార్ ఓనర్కి ఇప్పుడు ఏం ఇబ్బంది ఉన్నా, ఏమైనా డెంటింగ్ విషయంలో, ఏమైనా యాక్సిడెంట్ విషయంలో ఎప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అటాచ్ చేసేవాళ్ళు అక్కడ నియరెస్ట్ మాదాపూర్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్ బ్రాంచ్కి వెళ్ళి చూసుకోవచ్చు. అక్కడ వర్క్ జరుగుతుందా, ఎంతమంది వర్కర్స్ ఉందని. ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళ కార్ని సొంత కార్ లాగా చూసుకొని మనకు వర్క్ చేసేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మా అగ్రిమెంట్ రాస్తారు కదా స్టార్టింగ్లో, అగ్రిమెంట్ రాసింది ఎవరైనా బ్రేక్ చేస్తే బ్రేక్ చేయడం అంటే ఒక 10,000 పెనాల్టీ ఉంటుంది ఓనర్కి. మేము బ్రేక్ చేసినా అదే ఉంటుంది.
కాకపోతే ఇప్పటి వరకు మన దగ్గర ఎటువంటివి జరగలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు 2 years నుంచి లాంగ్ డ్రైవ్ కార్స్కి లీగల్ టీమ్గా ఉన్నా. ఈ లీగల్ టీంలో ఉన్న ఒక్కొక్కరు అగ్రిమెంట్ బ్రేక్ చేయకుండా ఇంకేమంటారు, ఇంకా ఒక కారు పెట్టి తర్వాత దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అయితే ఇంకో కారు పెట్టడం. లాస్ట్ వీక్ ఒక ఓనర్ వచ్చిండు, 4 కార్స్ అటాచ్ చేసిండు. లాస్ట్ వీక్ ఇంకో కారు 5 కార్స్ అటాచ్ చేసిండు. 5 కార్లు ఎక్కడ కూడా మనకు బ్రేక్ చేయడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఎంత ట్రస్టెడ్గా ఉంటున్నాం కాబట్టి మనకు ఓనర్స్ అంత సపోర్ట్ ఉంటుంది. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది యూత్ బుక్ చేసుకుంటారు, అంటే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే పోలీస్ వాళ్ళకి పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ కస్టమర్దే ఉంటుంది. ఎవరైతే మన దగ్గర నుంచి కస్టమర్ కార్ బుక్ చేసుకుని వెళ్ళిండో ఆ కస్టమరే కార్ రిలీజ్ చేయించి ఇస్తాడు. వాళ్ళకి ఏమైనా లీగల్గా సపోర్ట్ కావాలంటే ఓనర్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను వాళ్ళకి ఫాలోఅప్ చేసి ఏం చేయాలనేది చెప్తుంటాను. ఓకే. అంటే మీకు ఎవరికన్నా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా లీగల్ టీము, ఎవరన్నా మీకు ఓనర్స్ మీకు కాల్ చేసి చెప్పడం కానీ ఇట్లా ఏమన్నా జరుగుతుంటుంది? ఏమని చెప్తారు అంటే నార్మల్గా ఏమైనా పిఎస్ నుంచి చిన్న ఇష్యూస్ అయినప్పుడు కార్ ఓనర్కి ఫోన్ వెళ్తుంటుంది. ఓకే. వాళ్ళు ఫోన్ వెళ్ళినాక నాకు ఫోన్ చేస్తారు. ఆటోమేటిక్గా మా టీం వాళ్ళు, రికవరీ టీం వాళ్ళు నా నెంబర్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే. ఇచ్చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏం జరుగుతుంది కార్ గురించి అంటే నేను వాళ్ళు ఓనర్స్ వెళ్ళకుండానే నేనే మా లీగల్ టీంని పంపించి అవసరమైతే మేము కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఓనర్కి అప్డేట్ ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఓనర్ని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే. ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళు కారు తీసుకొని ఎవరన్నా అంటే ఇట్లనే ఇప్పుడు చాలామంది యూత్లో కొంతమంది చిచ్చూరగాళ్ళు చిల్లరగాళ్ళు ఉంటారు. సో కార్ ఎత్తుకోపోదామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు అనుకో, ఒకవేళ ఎత్తుకోపోతే అప్పుడు లీగల్ టీం ఏం చేస్తుంది? మనకు అట్లాంటి అవకాశం ఏముండదు. ఎందుకంటే ఎవ్రీ కార్ని మానిటర్ చేయడానికి మనకు టీమ్స్ ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు మన దగ్గర నుంచి కార్ తీసుకొని వైజాగ్ వెళ్ళాడు అనుకో, వైజాగ్లో కూడా మనకు టీమ్స్ ఉంటాయి. అక్కడ కూడా మనకు హోమ్ లొకేషన్ ఉంది, విజయవాడలో హోమ్ లొకేషన్ ఉంది. ఇన్ ఇండియా ఎవ్రీ స్టేట్ వీ హ్యావ్ టీమ్స్. ఓకే. సో ఎవ్రీ కార్ని మనం మానిటర్ చేస్తుంటాం ఖచ్చితంగా. ఓకే. సో ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుంది ఖచ్చితంగా. అట్లాగే మీ దగ్గర వాళ్ళ డాక్యుమెంట్స్ ఉంటాయి, అంటే ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఆధార్ ఓనర్స్ మనకు కార్ అటాచ్ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితులలో భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తీసుకెళ్లే కస్టమర్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, వాళ్ళ పాన్ కార్డు ప్రతి ఒక్కటి మనకు యాప్లోనే వెరిఫికేషన్ అవుతుంది. సో వాళ్ళు నిర్భయంగా వాళ్ళకు కార్ ఇవ్వచ్చు ఓనర్స్ కస్టమర్కి. ఓకే. సో ఫైనల్గా అంటే ఓనర్స్కి మీరు అష్యూరెన్స్ ఎట్లా ఇస్తారు? సో ఏం సజెషన్లు ఇస్తారు మీరు ఓనర్స్కి? కార్ అటాచ్ చేసే వాళ్ళకు నేను లాంగ్ డ్రైవ్ కార్స్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ టు జనరేట్ ఇన్కమ్. ఓకే. ఎందుకంటే ఒక కార్ని మనం కొని మన పర్సనల్ యూజ్కి పెట్టుకుంటే మంత్లీలో 1 or 2 times తీస్తాం అంతే. మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కారు ఉన్నదంటే డైలీ డీజిల్ పోసి పెట్రోల్ పోసి ఆఫీస్కి వెళ్ళరు. సో ఆ 1 or 2 times నువ్వు ఎన్నిసార్లు తీసినావు అనేది కాకుండా ఎన్ని ఇయర్స్ తగ్గింది అనేది ఇంపార్టెంట్. ఎన్ని ఇయర్స్ తగ్గితే అంత డిప్రిసియేషన్ అవుతుంటుంది కారు. ఓకే. సో అట్లా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 20 lakhs పెట్టి ఒక కారు కొన్నాం, ఒక 3 yearsకి 4 yearsకి 10 lakhs పడిపోతుంది. అలా కాకుండా మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఆ 10 lakhsని ఇక్కడ కవర్ చేసుకోవచ్చు అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్ లాంగ్ డ్రైవ్ కార్స్. అండ్ ఎట్లాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా, ఏం లీగల్ టీం ఉన్నా కానీ ఖచ్చితంగా మా టీం ఉంటుంది. చాలామంది ఉంటారు లీగల్ టీంలో, వాళ్ళందరూ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా డీలే ఉండదు. ఓనర్కి పిన్ టు పిన్ అప్డేట్ ఉంటుంది. ఓకే. సో అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, మీకు చాలామందికి డౌట్స్ క్లియర్ అయినాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఆ క్వశ్చన్స్ లీగల్ టీమ్కి సంబంధించిన అనిల్ గారిని మనం అడుగుదాం. అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మీరు చూస్తున్నారు చాలామంది ఇక్కడికి అటాచ్మెంట్ చేయడానికి చాలామంది రావడం జరిగింది. సో కొంతమంది పబ్లిక్తో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో హాయ్ బ్రో, మీ పేరు? ఖలీల్. సో ఎందుకు వచ్చారు బ్రో ఇక్కడికి? బండి అటాచ్ చేయడానికి వచ్చినాం. ఓకే. అటాచ్మెంట్ చేయడానికి వచ్చారు. సో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు ఇక్కడ? అంటే ఈఎంఐ కొంచెం ఇబ్బంది అవుతుంది, దానివల్ల పెట్టడం జరిగింది. ఓకే. ఎట్లా తెలుసు మీకు ఈ లాంగ్ డ్రైవ్ కార్ గురించి? ఇట్లనే నలుగురు చాలా మంది చెప్పారు, ఇట్లా బాగుంటుంది అది. ఓకే. అట్లా వచ్చినాం. ఏమని చెప్పారు మీకు? అంటే లాంగ్ డ్రైవ్లో మంచిగా ఉంది, ప్రతిదీ ఫెసిలిటీ వాళ్ళే చూసుకుంటారు, మంచిగా ఉంటుంది అన్నట్లా చెప్పితే ఇక్కడ వచ్చినాం. ఓకే. అంటే నమ్మకం వచ్చిందా మీకు? నమ్మకం అయితే వచ్చింది. ఓకే. అంతా బాగుంది ఇప్పుడు. ఓకే. సో నెలకి ఎంత వస్తూ ఉండొచ్చు మీకు ఒకవేళ ఇక్కడ పెడితే, అటాచ్మెంట్ పెడితే? ఏమైనా ఐడియా ఉందా? అంత అయితే ప్రజెంట్ ఇప్పుడైతే ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు వీళ్ళతో మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత సో పెడదామని చెప్పేసి అనుకుంటున్నారు.
ఓకే, అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది కార్ తీసుకొని మీరు? కార్ తీసుకొని ఒక 2 years ఏమైంది. 2 years అవుతుందా? 2 years నుంచి ఇంట్లోనే ఉందా? ఓకే, సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇస్తే కొంచెం ఈఎంఐ అన్నా కట్టుకోవచ్చు అన్నట్టు అనుకుంటున్నారు. బయట ఇద్దామని అనుకున్నాం వెహికల్. ఓకే, సో ఇప్పుడు రేపు కాలం బాగాలేదు కదా, దానివల్ల ఇవ్వలేకపోతున్నాం. ఓకే, అంటే బయట అంటే ఎట్లా ఇద్దాం అనుకున్నారు? కిరాయి అంటే సెల్ఫ్ డ్రైవ్ కానీ కిరాయిలకు కానీ కిలోమీటర్ సర్వీసింగ్ కానీ అంటే మీ ఇంటి దగ్గర పెట్టుకొని ఇట్లా ఇద్దాం అనుకున్నాం. కానీ ఎప్పుడు రేపు పరిస్థితులు బాగాలేవు కదా, దానివల్ల ఇవ్వలేకపోతున్నాం. ఓకే, ఇప్పుడైతే మొత్తానికి అయితే అటాచ్మెంట్ చేసేస్తారు కారు? చేసేస్తాం. అంతేనా? ఇప్పుడు ఏదన్నా మంచిది ఇలే చూసుకుంటారు కదా, దానివల్ల. ఓకే, చూసుకుంటారని మీకు ఎట్లా తెలుసు? ఎట్లనే చెప్తేనే తెలిసింది. మామూలుగా అయితే తెలుస్తేనే కదా వచ్చేది. సో పొద్దున మీరు ఇడికి వచ్చారు కదా, వీళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మంచిగా రిసీవ్ చేసుకున్నారా? చాలా థ్యాంక్ యూ అన్న. హాయ్ సార్. హాయ్, మీ పేరు? శ్రీకాంతరావు. శ్రీకాంతరావు. సో ఎందుకు వచ్చారన్న ఇక్కడికి? యాక్చువల్లీ కార్ అటాచ్ చేపిద్దామని వచ్చాను. ఓకే, యాక్చువల్లీ కార్ ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటుంది. సో అట్లీస్ట్ అటాచ్ చేస్తే ఈఎంఐ అయినా వెళ్ళిపోతుంది, కొంచెం బర్డెన్ కూడా తగ్గిపోతుంది. ప్లస్ డైలీ కార్ కూడా నడుస్తూ ఉంటే కొంచెం ఈజీ బాగుంటుంది కదా, ఒట్టే ఖాళీ ఉండి అట్లా ఉంటే ఖరాబ్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దిగా తీసుకొచ్చి పెట్టాను. ఓకే, సో అంటే అటాచ్మెంట్ చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు మీరు? అటాచ్మెంట్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమే కదా. ఓకే, కారు ఖాళీగా ఉండడం చెప్పి మనకి ఏం ఇన్కమ్ రావట్లేదు, ఒట్టిగానే ఉంటుంది. సో ఇట్లా ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్. మనకు ఈఎంఐ వెళ్ళిపోయినా మనకు బర్డెన్ అనేది వెళ్ళిపోతుంది అని ఆలోచనతో. ఓకే, లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి మీకు ఎట్లా తెలుసు? నేను గూగుల్లో చూసాను, ఆన్లైన్లో. ఓకే, గూగుల్లో చూసి కాల్ చేశాను. వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది సార్, మీరు ఆఫీస్కి రండి మాట్లాడదామని చెప్పేసి అన్నారు. అగ్రిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. ఓకే, ఇక్కడికి వచ్చాక రిసీవ్నెస్ అంతా బాగానే ఉంది. కారు 25 to 27 days ఆన్లైన్లో ఉంటే మినిమం 10+ ఎబో బుకింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో 10+ బుకింగ్స్ అయినా కానీ అట్లీస్ట్ మినిమం 10 to 15,000 అయితే ఎర్న్ చేయొచ్చు. అవును. సో మనకు కూడా ఇన్కమ్ వచ్చినట్టు ఉంటుంది, ఏ బర్డెన్ లేకుండా కార్ మన ఓన్గా ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ ఈఎంఐ కారు కూడా అదే ఈఎంఐ పే చేసుకుంటుంది కాబట్టి బాగుంటుందని ఆలోచనలో వచ్చాము మేము. ఓకే, సో వీళ్ళు ఏమేమి చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు? అగ్రిమెంట్ గురించి చెప్పారు. మినిమం 25 to 27 days ఉండాలి. ప్లస్ కస్టమర్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ బుకింగ్ కనుక క్యాన్సిల్ చేస్తే 5,000 రూపీస్ మీరు పేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇయర్లీ 10,000 పర్ ఎవ్రీ 10,000 kilometersకి. సో జనరల్ సర్వీసింగ్ అంతా వాళ్ళే చేపిస్తాను. సో అదొకటి వెల్ అండ్ గుడ్, అది కూడా మనకు అడ్వాంటేజ్. ప్లస్ ఇన్సూరెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ కనుక ఉంటే ఇన్ కేస్ ఎనీ మేజర్ డ్యామేజ్ ఉంటే మనకు మొత్తం వెహికల్ కూడా మొత్తం కంప్లీట్ డ్యామేజ్ అయితే మన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్న పాటు ప్లస్ ఒక 50,000 కూడా అడిషనల్ బోనస్ లాగా వీళ్ళు ఇస్తా అని చెప్పారు. ఓకే, సో అది కూడా ఒకటి అడ్వాంటేజ్ బాగానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు అగ్రిమెంట్ రాస్తున్నారా మీరు? అవును. సో అగ్రిమెంట్లో ఏమేమి పాయింట్స్ ఉంటాయి? ఇంకా అగ్రిమెంట్లు అంటే సార్ ఇప్పుడు మన ఫస్ట్ ఒక జీపీఎస్ ట్రాకర్ గురించి చెప్పారు. 2 ట్రాకర్స్ పర్చేజ్ చేస్తే అది ఇప్పుడు 10,000 రూపీస్ మనం చేయాలి. పే చేస్తే ట్రాకర్స్ ఫిక్స్ చేస్తారంట. సో మన కార్ ఎక్కడ ఉంది అనో మనం చెప్పి ఫోన్లోనే లైవ్లో చూసుకోవచ్చు. ఓకే, అదొకటి కూడా అంటే మన కార్ ఎక్కడున్నా సేఫ్టీ ఉందా లేదా అని మనకి ఏదైనా ఇంటిమేషన్ వస్తుంది. ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం వాళ్ళే చూసుకుంటాను కూడా అది కూడా చెప్పారు అగ్రిమెంట్లో. ఓకే, అంటే ఇప్పుడు మీరు కార్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు కార్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఒకవేళ కార్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, సో ఆ క్వశ్చన్ మీరు అడగడం జరిగిందా? అడిగాను. సో ఏం చెప్పారు? అడిగితే ఏమన్నా మేజర్ డ్యామేజ్ అయితే మాత్రము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి మేము అమౌంట్ ఒక ఫైనల్ సెటిల్మెంట్ కింద 50,000 ఇస్తాను. అదే మైనర్ డ్యామేజ్ అయితే వాళ్ళ గ్యారేజ్లోనే వాళ్ళు చేపిస్తానని చెప్పేసి చెప్పారు. ఓకే, సో మీరైతే హ్యాపీగా ఇప్పుడు అగ్రిమెంట్ చేసేస్తున్నారు. సో అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏమైనా డబ్బులు కట్టాలా మీరు? అమౌంట్ అయితే కట్టేదైతే ఏం చెప్పలేదు. ఓకే, ఏం చెప్పలేదు. సో అంటే మీరు చూస్తున్నారు కదా, సో డైరెక్ట్ మార్నింగ్ రావడం జరిగింది. సో అగ్రిమెంట్ కూడా చేస్తున్నారు బ్రదర్. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? కుక్కట్పల్లి. సో మొత్తానికి అయితే అగ్రిమెంట్ చేస్తున్నారు. సో ఫైనల్గా లాంగ్ డ్రైవ్ కార్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది ఒకటి వెల్ అండ్ గుడ్ అండి, అందరికీ చాలా హెల్ప్ఫుల్. ఎలా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నింగ్ లాగానే ఉంటుంది కాబట్టి సో బెటర్. ఇంటి దగ్గర కార్ ఖాళీగా ఉండడం వల్ల ఇలా అటాచ్ చేస్తే అట్లీస్ట్ మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు అని చెప్పి అంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. సో ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? అంటే లాండ్రీ కార్ గురించి ఫస్ట్ సోషల్ మీడియాలో చూసినాము. ఓకే, ఇంట్లో ఎట్లయినా వెహికల్ ఖాళీనే ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు పర్ మంత్ ఖాళీ ఇక్కడ పెడితేనే 18 to 25 వరకు ఇస్తామంటున్నారు. మరి ఇంట్లో ఉండడం ఎందుకు, ఇక్కడ ఉండడం బెస్టే కదా. పర్ మంత్ అదో ఇన్కమ్ మనకి, సైడ్ ఇన్కమ్. ఓకే, అందుకే. ఏ కార్ ఉంది మీ దగ్గర? నిసాన్ మ్యాగ్నైట్. ఓకే, సో ఇక్కడ మీరు పెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. సో నెలకి ఎంత వస్తుండొచ్చు మీకు ఇక్కడ పెడితే? అంటే అప్రాక్స్గా 18 నుంచి 25 అయితే చెప్పారు. ఎందుకు 5 seater కదా అది. ఓకే, 18 to 25 అని చెప్పారు. మరి బుకింగ్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ రావచ్చు, లేదంటే తక్కువ రావచ్చు. ఓకే, అంటే మీరు ఫోన్ చేశారా డైరెక్ట్ మీరు రావడం జరిగింది? అంటే ఫస్ట్ కనుక్కున్నాం డీటెయిల్స్ ఏంది, డాక్యుమెంట్స్ ఏం తేవాలి, ఓకే, అవన్నీ వచ్చినాము.
నిన్న ఇక్కడ దగ్గర బ్రాంచ్లో విజిట్ అయ్యి ఇక్కడ హెడ్ ఆఫీస్ ఉందని తెలుసుకుని ఈరోజు వచ్చినాము. ఓకే, ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే. సో ఇక్కడ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? బాగుంది రిసీవ్. బాగుందా రిసీవ్? ఇందాక ఫుడ్ ఓకే, కాకపోతే ఎక్కువసేపు వెయిట్ చేసినాం అంతే. ఓకే, ఎక్కువసేపు వెయిట్ చేపిస్తారు అంతేనా? అంటే వాళ్ళకి ఏం వర్క్ ఉందో మాకు వెయిటింగ్ అనిపించింది అట్లా ఎక్కువ. అదే, ఓకే. సో ఇక్కడ ఏమేమి పాయింట్స్ చెప్పారు? ఏమైనా స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయిందా? సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం. ఓకే, సో అది చూసుకో అంటే తను చెప్పిన దాన్ని బట్టి మీరు అటాచ్మెంట్ చేయాలా లేదా, అగ్రిమెంట్ చేయాలా లేదా అంటే ఇప్పుడు ఏమేమి ప్రాసెస్ ఉందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మాక్సిమం అయితే ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే. సో మొత్తానికి అయితే కార్ పెడదాం అనుకుంటున్నారు. ఈఎంఐలో తీసుకున్నారా, నెట్ తీసుకున్నారా? ఈఎంఐ. సో ఈఎంఐ అది కూడా హెల్ప్ అవుతుంది కదా, ఈఎంఐ ఇందులో నుంచి కట్టే అట్లా. ఓకే, ఇప్పుడు ఇల్లు వచ్చిన అమౌంట్ మేము మా చేతుల నుంచి కాకుండా ఈ అమౌంట్ ఈఎంఐ కట్టేసినట్టు అయిపోతుంది. అదే. సో అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, సో వాళ్ళు కారు ఈఎంఐలో ఉన్నారు కాబట్టి సో ఈఎంఐ కట్టుకోగలుగుతాం మనం ఇక్కడ కార్ పెడతా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో బ్రదర్ కూడా అదే అనుకుంటున్నారు కాబట్టి సో ఫైనల్గా లాంగ్ డ్రైవ్ కార్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది చాలా బెస్ట్ కదా మన లాంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇప్పుడు ఎట్లా అంటే మనం చేతుల నుంచి కట్టుకోవడం ఎందుకు, వీలే ఇస్తున్నారు రెంటల్గా. కార్ ఇంటికాడ ఇప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు అది ఇస్తాం, అవసరం లేనప్పుడు కాలే ఉంటుంది, డస్ట్ అయిపోతుంది మొత్తం కార్ అంతా. ఇక్కడ పెడితే బెస్టే కదా. ఇప్పుడు మంత్లీ నాకు తెలిసి ఒక 3 days మనకు చేతికి ఇస్తుండొచ్చు, మనకు అవసరం ఉన్నప్పుడు మనం తీసుకోవాలి అంతే 3 daysలో. అదే, అంటే మీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తారంట చెప్పారా? అంటే ఒక మాక్సిమం 3 days వరకు మంత్ మొత్తంలో. ఓకే, 3 daysలలో నాకు తెలిసి ఆఫ్లైన్ పోయి మనం వాడుకోవచ్చు. ఓకే, మనకు 3 days కన్నా ఎక్కువ అవసరం ఉండకుండా నాకు తెలిసి. ఓకే, ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి. సో అంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చారు కదా, సో ఏమేం చేశారు మీరు? అంటే వాళ్ళు ఎట్లా రిసీవ్నెస్ ఎట్లా ఉంది చెప్పండి మళ్ళీ ఒకసారి. కింద మంచిగా ఉంది, అంత స్ట్రెస్ ఏం అనిపించలేదు. ఓకే, వచ్చినాము, కూర్చున్నాం, తిన్నాం అంతే. ఇంకా ఓకే, పైనకి వచ్చేసినాం, ఇక్కడ మాట్లాడుతున్నాం. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. సో ఎందుకు వచ్చారన్న ఇక్కడికి? యూట్యూబ్లోనే చాలా చూసాను లాంగ్ డ్రైవ్ గురించి. ఓకే, కొంచెం బాగా నచ్చింది, అందువల్ల రావడం జరిగింది కూడా. ఓకే, సో అంటే ఏం తెలుసుకున్నారు మీరు లాంగ్ డ్రైవ్ కార్ గురించి? ఒకటి ఇంటి దగ్గర పెట్టిన బదులు మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ అనిపించింది నాకు. ఓకే, సో ఈఎంఐలో తీసుకున్నారా కారు? నేను క్యాష్ ఇచ్చాను. అంటే నెట్ తీసుకున్నారు. సో ఏ కారు తీసుకున్నారు మీరు? ఉండే వెన్యూ. సో ఇక్కడ మీరు పెట్టాలనుకుంటున్నారు కదా, సో మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుండొచ్చు మీకు? కార్ బుకింగ్ పెట్టే వస్తుంది కదండి. కార్ బుకింగ్ని బట్టి వస్తుంది అంటే ఏమైనా చెప్పడం జరిగిందా? ఇంకేం చెప్పలే? చెప్పారు. ఓకే, కానీ కంటిన్యూ బుకింగ్ ఉంటే కదా అమౌంట్ వస్తుంది. అవును. సో ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళని? నేను యూట్యూబ్లో చూసిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకొని కాల్ చేశాను. ఓకే, సో ఏం మాట్లాడారు కాల్లో? అదే ఎంత రెంట్ వస్తుంది పర్ డే కానీ అని చెప్పారు. ఓకే, డన్. సో ఫైనల్గా లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పవలసింది ఏంటంటే ఇంటి దగ్గర పెట్టుకున్న బదులు ఇక్కడ పెట్టుకోవడం బెటర్ అనిపించింది. ఓకే, అందరికి ఇదే మెసేజ్ ఉన్నది. ఓకే, డన్. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్, మీ పేరు? ఉమేష్ కుమార్. సో ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా వెహికల్ అటాచ్మెంట్ చేశాను. అటాచ్మెంట్. సో అటాచ్మెంట్ ప్రాసెస్ ఏంటి అసలు? యాక్చువల్లీ అదే ఎంక్వైరీ చేస్తున్నాము. ఓహో, ఎంక్వైరీ చేస్తున్నారా? సో లాంగ్ డ్రైవ్ కార్స్ గురించి ఎట్లా తెలిసింది మీకు? ఓకే, మాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో సార్. ఓకే, యూట్యూబ్. సో సోషల్ మీడియాలో చూసి రావడం జరిగింది. అంటే రివ్యూ కూడా బాగుంది. ఓకే, రివ్యూ బాగుంది. ఓకే, వీళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు? సరే, మనకు అదే ఇన్స్టా రీల్స్ చూసేసి మనకు కాల్ చేస్తాను, నెంబర్స్ ఉన్నాయి. ఓకే, కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్పారు. ఇలా హోమ్ లొకేషన్స్ వస్తే మీకు హోమ్ లొకేషన్స్ ఉన్నాయి, బ్రాంచ్లో కూడా వెహికల్స్ ఉన్నాయి, బ్రాంచ్ అని అటాచ్మెంట్ చేయొచ్చు, హోమ్ లొకేషన్లో అటాచ్మెంట్ చేయొచ్చు అని వాళ్ళు చెప్పారు. డీటెయిల్స్ ఎలా ఏమున్నాయని ఎంక్వైరీ చేసుకుందానికి వచ్చాం. ఓకే, ఏ కార్ ఉంది మీ దగ్గర? ఉండే i20. ఓకే, సో నెట్ తీసుకున్నారా, ఈఎంఐలో తీసుకున్నారా? నెట్టేనా? సో అంటే మీరు జస్ట్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంది అని చెప్పేసి పెట్టాలనుకుంటున్నారు అంతేనా? అలానే ఖర్చులో కూడా వస్తాయి కదా. ఓకే, ఎక్కువ మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా, ఇంటి దగ్గర ఉంటుంది కదా. ఓకే, సో ఒకవేళ కార్ డ్యామేజ్ అయితే మరి? అదే మాట్లాడుతున్నారా? ఇప్పుడు వచ్చాను, మీరు వస్తారు. డన్ మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ. పేరు? దేవా సార్. దేవా. సో ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది? వెహికల్ అటాచ్మెంట్ కోసం వచ్చాము సార్. ఓకే, ఇన్స్టాలో ఇట్లా చూసాము లాంగ్ డ్రైవ్ యాప్ గురించి. ఓకే, రివ్యూ ఇట్లా చాలా బాగున్నది. ఓకే, మా దగ్గర వెహికల్ వచ్చేసి ట్రైబర్ ఉండే అండ్ చిన్న వెహికల్ ఉన్నది. ట్రైబర్ చాలా రేర్గా చాలా తక్కువ యూజ్ చేస్తున్నాము. ఓకే, అనవసరంగా అంటే ఇంటి దగ్గర ఖాళీగా పెట్టడం ఎందుకు, ఇన్స్టాలో చూసిన తర్వాతకి ఇందులో అటాచ్ చేస్తే ఇంట్లో మంత్లీ సోర్స్ ఇట్లా వస్తుంది కదా అని తీసుకొచ్చాము. ఓకే,
వీళ్ళు అన్ని రకాలుగా షూరిటీ ఇచ్చారు. ఏదైనా డ్యామేజ్ కానీ వెహికల్ మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. దానికోసం అప్రోచ్ అవ్వడానికి వచ్చాము. సో మాట్లాడరా వీళ్ళతో? ఇంకా లేదు సార్, ఇప్పుడే వచ్చాము. ఓకే, అంటే మీరు కాల్లో అప్రోచ్ అయ్యారా? కాల్లో అప్రోచ్ అయ్యాము. సో ఏం చెప్పారు కాల్లో మీకు? వెహికల్ ప్రొటెక్షన్ మొత్తం మేము చూసుకుంటాం సార్. ఓకే, మంత్లీ 25 to 30 వరకు మీకు ఇన్కమ్ వస్తుంటుంది. ఓకే, వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాటికి రిప్లేస్మెంట్ మేమే చేపిస్తామని చెప్పారు. ఓకే. సో మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుండొచ్చు ఒకవేళ మీరు పెడితే? 25 to 30 వరకు చెప్పారు సార్. ఓకే, 25 to 30 వరకు చెప్పారు. సో ఫైనల్గా మీరు లాంగ్ డ్రైవ్ కార్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లాంగ్ డ్రైవ్ కార్స్ అనేది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బెటర్ ఆప్షన్. ఓకే, కార్ తీసుకోవాలనే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఓకే, ఆ కార్ తీసుకొని దాని ఈఎంఐకి సఫర్ అవ్వకుండా ఇలాంటి లాంగ్ డ్రైవ్ కార్స్ అనేది ఇంకా రావాలని నేను ఆశిస్తున్నాను. ఓకే. అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు, అంటే లాంగ్ డ్రైవ్ కార్ మంచిది కాదు, అంటే ఇంతకుముందుకు ఏదో కేసులు అయినాయి అది ఇది అని చెప్పేసి. దాని గురించి మీకు ఏమన్నా తెలుసా? చూశాను సార్. కాకపోతే ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే, మనం ఏ రూట్లో వెళ్తే అదే అనిపిస్తుంది నాకు. ఓకే, ఇది అంతేనా? సో ఇక్కడ రిసీవ్నెస్ ఎట్లా ఉంది లాంగ్ డ్రైవ్ కార్ వాళ్ళది? బాగుందా? బాగుంది. సో ఎన్ని గంటలకు రెస్పాండింగ్ బాగుంది. ఓకే, వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బాగుంది. ఓకే, మార్నింగ్ 11:30కి వచ్చాము. ఓకే, రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకోవడం విధానం అయితే చాలా బాగుంది. ఓకే, ఇంకా వాళ్ళని అప్రోచ్ అవ్వలేదు. ఓకే, రాగానే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఇట్లాగే చేశాను ఓకే, అందరికీ. ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ ఇట్లా ఓకే, మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్. హలో, మీ పేరు? అనోజ్. ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రాయనగుట్ట. చంద్రాయనగుట్ట. సో లాంగ్ డ్రైవ్ కార్ ఎట్లా తెలుసు మీకు? అంటే లాంగ్ డ్రైవ్ కారు నేను ఈ మధ్యన యూట్యూబ్లో చూశాను. అంటే యాక్చువల్గా రీసెంట్గా నేను కారు కొన్నాను. సో ఆ కార్ని ఏం చేయాలి, ఇంటి దగ్గరే ఉంటుంది. యాక్చువల్గా నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఓకే, అది ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఊరల్లా ఇప్పుడు మనం విలేజ్కి కానీ హోమ్ టౌన్ కానీ వెళ్ళేటప్పుడు అప్పుడు మాత్రం యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ టైంలో ఖాళీగానే ఉంటుంది. సో ఏమన్నా యూజ్ అయ్యే విధంగా కార్ని యూజ్ చేసుకుందామని ఆన్లైన్లో సెర్చ్ చేస్తే లాంగ్ డ్రైవ్ అనేది దొరికింది. ఓకే, సో లాంగ్ డ్రైవ్ వీడియోస్ అవి చూసి దీనిలో అంటే కార్డు కూడా మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. కారు ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎవరైనా కస్టమర్స్ బుక్ చేసుకున్నప్పుడు మన ఇంటికే వచ్చి వాళ్ళు కార్ బుక్ చేసుకొని వెళ్తారు. మంత్లీ సమ్ అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఓకే, ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు మీకు ఇవి? అంటే అదే లాంగ్ డ్రైవ్ కారు అనేది యూట్యూబ్లో సెర్చ్ చేశాను. కార్ని ఎట్లా ఏంటి మన అమౌంట్ ఎంత వస్తుంది, లేకుంటే కారు మన ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి సేఫ్టీ ఉంటుంది కదా. ఎప్పుడో వస్తారు వాళ్ళు, ఒకవేళ బుక్ చేసుకున్నప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ మన ఇంటి దగ్గర పెడతారు. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు ఇంట్లో పార్కింగ్ పెట్టుకున్నావు అనుకో, ఇంట్లో సేఫ్ ఉంటుంది, అవునా? మనం వేరే వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, అవునా? డ్యామేజ్ అయినప్పుడు ఏదైనా గీతలు పడ్డప్పుడు ఇవన్నీ పడుతూ ఉంటాయి. మన సొంత కారుకి మనం పడనీయం కదా. మరి ఒకవేళ డ్యామేజ్ అయితే కారు డ్యామేజ్ అయితే వాళ్ళు కంపెనీ, ఇది లాంగ్ డ్రైవ్ కార్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాబట్టి ఆ డ్యామేజ్కి తగ్గట్టు వాళ్ళే అమౌంట్ వసూలు చేసి మనకి ఇస్తారు. అవి మనం అంటే రిపేర్కి ఇచ్చినప్పుడు అవి మనం కంప్లీట్ చేసుకోవచ్చు ప్రాపర్గా. మళ్ళీ ప్రీవియస్ మన కార్ ఎట్లా ఉన్నదో ఆ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ వాళ్ళే మంచిగా రిపేర్ చేసేస్తారు. ఓకే, సో మంత్లీ ఇన్కమ్ ఎట్లా ఇస్తారు మీకు? అంటే మీకు చేతికి ఇస్తారా, ఇంటికి పంపిస్తారా, ఆన్లైన్లో ఇస్తారా? ఆన్లైన్లోనే మన అకౌంట్లో పడుతుంది అంట. పడతాయా? 10th నుంచి 28th లోపు. నమ్మకం ఉందా మీకు పడతాయని? నమ్మకం ఉన్నది. ఓకే, అంటే ఎవరన్నా ఎంక్వైరీ చేయడం జరిగిందా మీరు? ఎంక్వైరీ చేయలేదులే, కానీ అంటే నేను కామెంట్స్ చూశాను యూట్యూబ్ కింద కామెంట్స్ వస్తాయి కదా. ఓకే, ఆ కామెంట్ చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంది. ఓకే, అందుకని నాకు నమ్మకం వచ్చింది. ఇక్కడ రిసీవ్నెస్ ఎట్లా ఉంది? ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? రిసీవ్నెస్ చాలా బాగుంది. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మార్నింగ్ రాగానే ఫస్ట్ వాటర్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, నెక్స్ట్ చికెన్ బిర్యానీ ఉన్నది. రాగానే ముందు ఇక్కడ అంటే ఇన్సూరెన్స్ RCI ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి పైకి వచ్చారు. టోకెన్ తీసుకొని వస్తే బిర్యానీ తిన్నాను నేను. వచ్చి ఆకలి అవుతుంటే మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు టోకెన్ తీసుకున్నారు కదా, టోకెన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఆ టోకెన్ తీసుకున్న తర్వాత కాల్ చేస్తారు. అంటే బాండింగ్ అనేది 1 year మన అగ్రిమెంట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో అగ్రిమెంట్లో మనం డిస్కస్ చేయొచ్చు. మనకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఏమన్నా ఉన్నా కానీ అడగవచ్చు. ఓకే, చలో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే.
ఫైనల్గా మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గర కార్స్ ఉంటే అంటే చాలామంది ఒక్క కారే అటాచ్మెంట్ చేయడానికి మీరు అనుకుంటున్నారు, అంటే ఈఎంఐ ఉంది అది ఇది అని చెప్పేసి. కానీ చాలామంది ఇళ్ళల్లో చాలా కార్స్ ఉంటాయి. సో ఆ కార్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, అంటే ఒక బిజినెస్ లాగా. అంటే ఒక్కో కార్కి ఒక 15 అట్లా ఒక 5 కార్స్ ఉంటే సో 75,000 వస్తుంది. సో అట్లా బిజినెస్ మైండ్లో కూడా మీరు ఆలోచించండి. సో ఇంకెందుకు ఆలస్యం, సో మీరు అందరూ అటాచ్మెంట్ చేసుకోండి లాంగ్ డ్రైవ్ కార్స్లో. సో డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాం, అట్లాగే స్క్రీన్ మీద కూడా నంబర్ ఇస్తాం. సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.